వింటర్ సీజన్లో ఈవినింగ్ స్నాక్స్గా వేడివేడి బజ్జీలు కనుక ఉన్నట్టయితే ఆ మజానే వేరు. ఆ వేడివేడి బజ్జీలు ఇంకొంచెం టేస్టీగా ఇంకొంచెం క్రిస్పీతో పాటు హెల్దీ కూడా ఉంటే ఇంకా చెప్పనవసరం లేదు. ఆ టేస్ట్ అనేది ఇంకా చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఒక చిన్న బౌల్ అనేది తీసుకుందాము. ఆ బౌల్లో 1 కప్పు శనగపిండి యాడ్ చేస్తున్నాను. మెజర్మెంట్ కోసం మీరు ఏదైనా కప్ తీసుకోవచ్చు. సో 1 కప్పు మనం శనగపిండి యాడ్ చేసుకున్న తర్వాత ఒక పించు మనము వంట సోడా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. దాంతోపాటే కొంచెం ఒక పావు స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఒక హాఫ్ స్పూను లేదంటే కారం ఎక్కువ వద్దనుకుంటే పావు స్పూను కారం పొడి కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని వాటర్ ఏదైతే మనం మెజర్మెంట్తో తీసుకున్నామో సేమ్ అదే కప్పు హాఫ్ కప్తో మనం వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఈ శనగపిండిని ఉండలు లేకుండా మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి. స్పూన్ కానీ ఇంకా వేరే ఏదైనా మీరు తీసుకొని మంచిగా ఈ విధంగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు చూసినట్టయితే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండదన్నమాట. ఆ బ్యాటర్ కోసం అనేది మరీ పల్సగా కూడా ఉండొద్దు, ఎందుకంటే ఆకులకు బాగా పట్టుకోవాలి కాబట్టి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఓమాకు చాలా లేతది కాబట్టి నేను రెండు ఆకుల చొప్పున తీసుకుంటున్నాను. సో మరీ లావుగా ఉన్నట్టయితే మీరు సింగిల్గానే యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం మొత్తం కూడా అందులో బాగా డిప్ చేసి ఓమాకు ఇదంతా కూడా బాగా శనగపిండి పట్టుకునే విధంగా మంచిగా దాన్ని డిప్ చేయాలన్నమాట. డిప్ చేసుకున్న తర్వాత వేడివేడి ఆయిల్ అనేది హీట్ చేసుకున్న తర్వాత అందులో మంచిగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత మనం 2 సైడ్స్ కూడా మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్లో మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టండి, తర్వాత మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోపట ఆకు అనేది మంచిగా కుక్ అవ్వాలి కాబట్టి మరి ఎక్కువ కూడా మాడిపోవద్దు, అట్ ద సేమ్ టైం ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కూడా అవ్వద్దు, అప్పుడు అంత టేస్ట్గా కూడా ఉండదన్నమాట.